హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము బీట్రూట్ హల్వా ఈజీగా తురిమే పని లేకుండా, అలాగే రుబ్బి వడగట్టే పని లేకుండా ఈజీ పద్ధతిలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. బెల్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుందన్నమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మౌల్డ్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని నెయ్యి రాసుకొని అంతా అప్లై చేసి పెట్టుకున్నామంటే మనం హల్వా వేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ మనకు అనుకూలంగా ఉండేవి పిస్తా, బాదం, అలాగే గోడంబి ఏదైనా సరే సన్నగా తరిగి కొద్దిగా చల్లుకొని పక్కన పెట్టేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు బీట్రూట్ వేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీ 300 గ్రాములు బీట్రూట్ అండి. 2 కప్పులు వచ్చిందనమాట. ఈ కప్పుతో 1 కప్పు నీళ్ళు వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసేయండి. తురిమే పని లేదు, ఇలా ఈజీగా చేసేయచ్చు అనమాట. మనం ఇది వడగట్టే పని కూడా లేదనమాట. అలాగే మనము హల్వా చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేయండి. 1 కప్పు నీళ్ళు వేసాము. ఇప్పుడు ఇంకొక అర్ధ కప్పు వేసి ఇంకొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. చాలా గట్టిగా ఉంది కదా, అందువల్ల ఇంకొక అరకప్పు తీసుకొని అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇంకొక అరకప్పు నీళ్ళల్లో 4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపేసి పక్కకు పెట్టేయండి. స్టవ్ మీద ఒక బాండెల్ పెట్టుకోండి. నాన్ స్టిక్ది అయితే చాలా బాగుంటుంది. హల్వా చేయాలంటే నాన్ స్టిక్ది బాగుంటుంది. ఇందులో మనం గ్రైండ్ చేసిన బీట్రూట్ వేసేద్దాం. ఏం వడగట్టక్కర్లేదు, అలాగే వేసేయచ్చు. స్టవ్ మీద పెట్టి మనం 2 కప్పులు బీట్రూట్ కాబట్టి 1 కప్పు చక్కెర కానీ బెల్లం కానీ తీసుకోండి. మీరు బెల్లం కనుక ఉంటే వేసుకోండి, చాలా చాలా హెల్దీ అనమాట. ఇలా చక్కెర బాగా కరిగిన తర్వాత, బెల్లం కానీ చక్కెర కానీ బాగా కరిగిన తర్వాత ఇందులో మనము కలిపి పక్కన ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వేసేద్దాం. ఇది తొందరగా గట్టిపడుతుంది, ఉండగట్టేస్తుంది. అందువల్ల చక్కెర కానీ బెల్లం కానీ వేసి కరిగించిన తర్వాతే వేయాలన్నమాట. ఇలా ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో వేయండి. తొందరగా ఇది ఉండగట్టేస్తుంది, గట్టిదనం వచ్చేస్తుంది అనమాట. అందువల్ల కలుపుతూనే ఉండండి, గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ ఇస్తే ఉండగట్టేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండండి. చూడండి ఎంత తొందరగా గట్టిపడిపోతుందో. 2 సెకండ్లలో గట్టిపడిపోతుంది అనమాట. చూసారు కదా. నెయ్యి ఒక 4-5 స్పూన్లు పడుతుందండి. అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకుందాం, ఒకేసారిగా అయితే వేయద్దు. ఇలా ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుకుంటూ యాలకల పొడి కూడా ఒక 3 యాలకల నుంచి 4 యాలకల వరకు పొట్టు తీసేసి ఆ గింజలు మాత్రం నూరుకొని వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుందండి యాలకల పొడి వేస్తే. నెయ్యి ఇంకొక స్పూన్ వేసాను నేను. వేసి బాగా కలుపుకుందాం. ఈజీగా మనం ఎంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టామంటే చక్కెర బదులు బెల్లం వేసుకోండి. చాలా చాలా హెల్దీ అనమాట. పిల్లలు పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. కొద్దిగా సాల్ట్ అండి, స్వీట్ కాబట్టి లైట్గా సాల్ట్ వేసామంటే స్వీటు చాలా బాగుంటుంది, రుచి బాగా వస్తుంది అనమాట. అందువల్ల కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చిటికెడు అంటే చిటికెడు. నెయ్యి మాత్రం అక్కడక్కడ ఒక్కొక్క స్పూను వేస్తూ ఉండండి. చూసారు కదా. బాండలు వదిలే వరకు కలుపుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ను ఇందులో కొద్దిగా మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే కొద్దిగా వేసేసాను, ఆ స్కిప్ కట్ అయ్యింది. ఇలా చూడండి, బాండలు వదిలేస్తుంది కదా. ఇది ఫైనల్ అనమాట. ఫైనల్లో మనకు ఇలా వదిలేస్తుంది. అప్పుడు మనం నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగినవి వేసాం కదా, అందులో వేసేసామంటే కట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకు పంటికి తగులుతూ ఉంటే భలే ఉంటుందండి తినడానికి. అంతే. ఇలా వేసి స్పూన్ కానీ లేదా ఏదైనా గరిటె కానీ ఏదైనా తీసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా సమంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఒక 1 అవర్ పడుతుందండి. ఒక 1 అవర్లో బాగా లాగేస్తుంది. లేదు అనుకుంటే ఒక ½ అన్ అవర్ బయట ఉంచి ఒక ½ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే తొందరగా గట్టి పడిపోతుంది అనమాట.
నాకైతే బయటనే తొందరగా గట్టిపడిపోయిందండి. ఇంకొద్దిగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ పైన వేసుకొని, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి, ఇదే అదే అనేం లేదు. ఒకవేళ లేకపోయినా కూడా నూగులు ఉంటే కూడా వేసుకోండి, అది కూడా లేదంటే అలాగే కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం వేడి వేడిగా తినాలనుకుంటే ఇలా మౌడ్లో వేసుకోని అవసరం లేదు, కప్పులోకి వేసుకొని అలాగే తినేయచ్చు అనమాట. మన కేక్ లాగా బిల్లలుగా రావాలి అని అనుకుంటే మాత్రం ఇలా మౌడ్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కకు పెట్టేశారంటే, లేదా ఫ్యాన్ వేసి పెట్టేస్తే కూడా వేడంతా తగ్గేపోదికి గట్టి పడిపోతుంది అనమాట. ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయడమే. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, ఈజీగా చేసేయచ్చు అనమాట. అంతే అండి, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఒకటి తీసి టేస్ట్ చూద్దాం. చూడండి, స్పాంజ్ లాగా ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా వచ్చిందో చూసారా. ఎంత హెల్తీగా, మనం బయట కొనేవి ఏం వేస్తారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు. ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. హెల్తీ, టేస్ట్ బాగుంటుంది. చూసారా, టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.